గిఫ్ట్ ఏమి ఇచ్చారు సార్? గిఫ్ట్ అంటే మనకి చెప్పు తప్పని ఇచ్చారు. ఆ తర్వాత ఎమ్మెల్యే ఫంక్షన్కి ఏదో డాన్స్ పాడారు. ఎమ్మెల్యే ఫంక్షన్ పాడలేదు. ఎమ్మెల్యే గారు మా మదర్స్ గారు చచ్చిపోయారు, అప్పుడు పాడారు. ఏం సార్ అప్పుడు ఎమ్మెల్యే గారు చనిపోయినప్పుడు నేను పాడా రోజు వసంతైన రోజు వసంతాలు పూచే రోజు అంతే కంటే ముచ్చే చేస్తాను. ముగ్గురు అందించుకుంటున్నాను. ఆ రోజు గిఫ్ట్ అంటే మ్యాచ్ అందించారు కదా, సూపర్. సరే వెళ్ళి మ్యారేజ్ పాట పాడానంటే పెళ్లి మ్యారేజ్ పాట పాడాలి. అప్పుడు వెనకాల పెళ్లి కూడా చెడిపోయింది. అప్పుడు నేను పాడిన పాట పాడాను. అప్పుడు నేను పాట వచ్చేసి పౌరానికి పంజరానికి పెళ్లి చేస్తే పాడు లోకం పాడు లోకం పాడు లోకం. ఏం పాడు లోకం సార్ ఇది? మ్యారేజ్ కాదు, దురదృష్టవశాత్తు నా పెళ్లికి నేనే పాట పాడుకున్నాను. పాపం నా పెళ్లి కూడా చెడిపోయింది. నాకు నిజం బాబు, అప్పుడు నేను పాట పాడిన నా పెళ్లికి మా ఎవరు తాళి కట్టమన్నారండి. కరెక్ట్గా తాళి కట్టడానికి సిద్ధంగా ఉన్నాను. అప్పుడే పాట పాడలేను. మరి అప్పుడు చిన్న పాట పాడాను. ఆ పాట వచ్చేసి ఈ పాపం పండెను నేడు నీకు కరెక్ట్ మొగుండి నేను ఎవరు లేచి పోయి పెళ్లి చేస్తుంది. బాగా తెలుసు సార్, ఇప్పటికే బాగా అర్థం అవుతుంది. ఓకే సార్, ఇంతలో మా దానికి వచ్చిన దానికి ఈ దానికి రావడం మా రెడ్డప్ప ఫంక్షన్కి వచ్చిన దానికి కార్యక్రమానికి చాలా సంతోషిస్తున్నాను. ఓకే. ఎక్స్పెక్ట్ చేసిన ఎక్సలెంట్గా ఉంటుంది.